ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే మొత్తానికైతే చాలా గట్టిగానే వాదించి నా భర్త బ్రతికే ఉన్నాడు, నా భర్తకి ఎలాంటి పూజలు చేయకూడదు, ఈ పాపాన్ని ఇక్కడతో వదిలేయాలి, మీరందరూ ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు, అత్తయ్య అమ్మమ్మ మీ అందరికీ చెప్తున్నాను, నా పేరు కనకం కూతుర్ని, నేను రాజ్ గారి భార్యని, ఆయన నన్ను ప్రేమగా కళావతి అని పిలిచేవారు అని చెప్పి ఇక తనకి మైండ్ అంతా బాగానే ఉన్నట్టు చెప్పి మరి రాజ్ ఫోటోని లోపలికి తీసుకుని వెళ్ళి ఇక డోర్కి పెడుతుంది. ఇంతలోనే అప్పు స్వప్న వస్తారు. అప్పు ఇక అక్కని చూస్తుంటే మనతోనే పుట్టి పెరిగి మనలాగే మాట్లాడే అక్క ఎప్పుడూ ఈ రకంగా మాట్లాడలేదు, అందుకనే డౌట్ఫుల్ పడ్డాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, కావ్యక్క చెప్పిన మాటల్ని ఎందుకో నాకు గట్టిగా నమ్మాలనిపిస్తుంది. కేసుని రీఓపెన్ చేయించి ఇక మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాను, నా పై ఆఫీసర్లకి రిక్వెస్ట్ చేస్తాను అనగానే అప్పు నువ్వు ఈ పనిలో ఉండు, అంతలోనే మీ బావని నేను ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పి కావ్య అంటుంది కాన్ఫిడెన్స్గా. ఇక మాటలు విని స్వప్న ఏమోని కావ్య చెప్పినట్టుగా రాజు ఎక్కడికక్కడ బ్రతుకుంటే అంతకంటానా, అది చాలు అని చెప్పి స్వప్న కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. మొత్తానికైతే ఇక రాజు విషయంలో ఇక అప్పు ఇక కేసు రీఓపెనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తుంది. మరొక వైపు ఇక రుద్రాణి అయితే ఇది పిచ్చిదని అందరి ముందు క్రియేట్ చేసి దీన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్నాను, కానీ ఇది చాలా గట్టి పిండం, ఇది యాక్సిడెంట్లోనూ బ్రతికింది, ఇంటికి వచ్చి కూడా అందరినీ కూడా రాజు లేకపోయినా రాజు స్థానంలో ఉండి అందరినీ చూసుకుంటానంటుంది. అంటే ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతూనే ఉంటుందన్నమాట ఈ కావ్య. నా కొడుకు ఎండి స్థానంలో కూర్చోవాలన్నా, నా కొడుకుకి నాకు ఆస్తి దక్కాలన్నా ఈ కావ్య ఉండకూడదు, అసలు బ్రతికే ఉండకూడదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక రాహుల్ అయితే మమ్మీ నువ్వేమో నాకు సూట్ వేసుకోమంటున్నావు, ఆఫీస్కి వెళ్ళమంటున్నావు, కానీ వాళ్ళందరూ మనల్ని ఒక చీడ పురుగుల్లాగా లెక్కలోకి వేసుకోవట్లేదు, నాకు ఎందుకో ఇది జరగదనిపిస్తుంది మమ్మీ అనగానే ఒరే రాహుల్ జరిగి తీరుతుంది, ఇన్నాళ్ళు అనుకున్నామా రాస్ ఇంట్లో ఉండకుండా చనిపోతాడని, ఇప్పుడు కావ్య పరిస్థితి కూడా అంతే, కావ్య ఖచ్చితంగా చనిపోవాల్సిందే, అప్పుడే ఈ ఇంటికి మనం పూర్తిగా వారసత్వం పొందుతాం, పూర్తిగా ఆస్తులన్నీ మన చేత చిక్కించుకుంటాం అని చెప్పి రుద్రాని చాలా వరస్ట్గా ఆలోచన చేయడం మొదలు పెడుతుంది. మమ్మీ ఏ ఐడియా వేసావు మమ్మీ, నాకు కాస్త చెప్తే బాగుంటుంది అనగానే చెప్పడం కంటే చూడటం చాలా మంచిదిరా, ఇప్పుడు ఈ మధ్య గోడలకు కూడా చెవులుంటున్నాయి, ఇప్పుడు కావ్య నేను ఏదో విధంగా ఇంట్లో నుంచి పైలోకాలకి పంపించేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్యకి పాలు కలిపి పాలల్లో ఇక ట్యాబ్లెట్స్ని కలిపిస్తుంది. అవి చాలా మత్తు ట్యాబ్లెట్లు, మత్తులోనే ఉంటూ మత్తులోనే చనిపోయే ట్యాబ్లెట్లు, ఇవి తను తాగి తను చనిపోతుంది అంటే ఎవరు కూడా నన్ను డౌట్ కూడా ఆలోచించరు, ఎందుకంటే కావ్య పాపం రాజ్ కనపడకపోయేసరికి ఇక డిప్రెషన్కి వెళ్ళిపోయి మత్తు ట్యాబ్లెట్లకి బానిస అయిపోయింది అన్నట్టు మొదట ఒకరోజు క్రియేట్ చేయాలి, ఆ తర్వాత రోజు నుంచి ఇక నేను చేయాల్సిన పని నేను చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే స్లీపింగ్ పిల్స్ని ఇక పాలల్లో కలిపి ఇక మొత్తానికైతే కావ్యకి ఇస్తుంది. కావ్య ఏంటి మీరు నాకు తీసుకొచ్చి ఇచ్చారు, నేనంతా కరెక్ట్గానే ఉన్నాను, నాకేమీ మీరు సేవలు చేయొద్దు రుద్రాణి గారు అనగానే ఇదిగో కావ్య నువ్వు ఎంతైనా అనుకో, నీ మీద నాకు జాలే ఉంది, ఒకప్పుడు అంటావా నీ మీద నాకు కొంచెం కోపం ఉండేది, ఎందుకంటే ఏది మాట్లాడినా ఎదిరించి మాట్లాడేదానివి, ఆ విషయంలో నాకు అస్సలు నచ్చేదానివి కాదు, కానీ ఇప్పుడు కొండంత రాజే లేనప్పుడు ఇంక నీ మీద నాకెందుకు కోపం, ఎంతైనా కళ్ళు తిరిగి పడిపోయావు, మొన్న కూడా ఇప్పుడు కూడా పొద్దున్నుంచి ఏమీ తినలేదు, ఈ పాలు తాగు అని చెప్పి పాలు ఇస్తుంది. ఇక కావ్య అయితే ఇక ఆ పాలని సరే తాగుతాను అక్కడ పెట్టి వెళ్ళండి అని చెప్పాను, కానీ అమ్మయ్య వర్కౌట్ అయ్యేలా ఉంది, ఇప్పుడు కిందకి వచ్చి ఇక ఏదో ఒకటి కావ్య స్లీపింగ్ పిల్స్ వేసుకుంటుంది అన్న విషయం అయితే చెప్పాల్సిందే అని చెప్పి బయటకు వచ్చి అందరికి వినపడేలాగా పాపం కావ్య పరిస్థితి చూస్తుంటేనే జాలిగా ఉంది అనగానే దానిలక్ష్మి ఏంటి రుద్రాణి ఎందుకు మాట్లాడుతున్నావు అలాగా, కావ్యేమో బాగానే ఉంది కదా అనగానే ఏం బాగోవడం, రాత్రంతా కూడా అటు ఇటు తిరుగుతూ
రూమ్ బయట రాజ్తో బతుకున్నట్టు రాజ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడింది. అమ్మా, నా కళ్ళతో నేను చూశాను అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి రూమ్లో ఆ రోజు రాజ్తో మాట్లాడుతున్నట్టుగా ఇందిరాదేవి చూసి ఉండటం వల్ల వెంటనే ఇక రుద్రాణి వంక చూస్తూ ఉంటే, ఏంటమ్మా, నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? మీరందరూ నా మాట కొట్టిపడేస్తారు నాకు తెలుసు, కానీ నా కళ్ళారా నేను చూసిన సంగతి చెప్పాలి కదా. కావ్య నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ మొత్తానికి రాజ్ వచ్చి తనతో మాట్లాడుతున్నట్టుగా రాజ్తో మాట్లాడి కొంచెం సేపు అయినాక ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకుంటుంది. నేను చాలా బాధపడ్డాను. ఇక ఈ ట్యాబ్లెట్ ఏంటి అని చెప్పి దానలక్ష్మి అనగానే, ఇది నిద్ర ట్యాబ్లెట్ దానలక్ష్మి, ఇది వేసుకొని నిద్రపోతారు, లేదంటే నిద్ర కూడా రాదు. ఇక నిజానికి పిచ్చి వచ్చేస్తుంది అనుకో, నిద్రే కదా అన్నిటికీ ముఖ్యం అనగానే ఇక అందరూ కూడా రుద్రాణి మాటలు నమ్మేస్తారు. ఎందుకంటే అది నార్మల్ స్లీపింగ్ ట్యాబ్లెటే కాబట్టి ఇక ఖచ్చితంగా కావ్య వేసుకుంటుందేమోనని అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాషు, చూడు రుద్రాణి, నువ్వు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏమేం పనులు చేస్తున్నారో అలా చూడటం తగ్గించుకో. నీ పని నువ్వు చూసుకో. నా కోడలేమీ పిచ్చిదేమీ కాదు, తనకొక క్లారిటీ ఉంది. తను మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది. తను నిద్రపోకపోతే ఏంటి, నిద్రపోతే ఏంటి, అయినా అదంతా నీకేంటి? తను ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అది పెద్ద విషయమా? ఎవరైనా వేసుకున్న ట్యాబ్లెటే కదా అని చెప్పి సుభాష్ అయితే రుద్రాణి మాటని పక్కన పడేసి వెళ్ళిపోతాడు. ఇక అమ్మయ్య, అందరూ కూడా నమ్మేశారు. ఇక కావ్య పాలు తాగి నిద్రపోతుందని అందరూ అనుకుంటారు. కానీ అది మెల్లగా నిద్రలోకి తీసుకొని వెళ్ళి ఇక పూర్తిగా లేకుండా ఇక ఏకంగా పైలోకాలకే వెళ్ళిపోతారు. ఆ సంగతి పాపం వీళ్ళకి తెలియక సింపుల్గా తీసి పడేశారు. నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఇక అక్కడే సోఫాలో కూర్చొని కావ్య ఇక పాలు తాగే ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక అప్పుడే స్వప్న కావ్య దగ్గరికి వస్తుంది. ఏంటి, పాలు ఇక్కడే వదిలేసావు? ముందు పాలు తాగే కావ్య, రాత్రి నుంచి ఏమి తిన్నట్టున్నావు, తాగు అని చెప్పి అనగానే, తాగుతాను ఉండవే, కొంచెం సేపు అయినాక తాగుతాను, అక్కడే ఉంచు అనగానే, ఇంకా ఏం తాగుతావు? ఇక చల్లగా అయిపోతున్నాయి. అయినా నువ్వు ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నావే కావ్య? అనవసరంగా ఆలోచించొద్దు. రాజు బ్రతికే ఉన్నాడు అంటున్నావు కదా, అలాంటప్పుడు ఈ నిద్ర ట్యాబ్లెట్లు ఎందుకే అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. నిద్ర ట్యాబ్లెట్లు ఏంటి అనగానే, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావని మా అత్త ఇందాక చెప్తుంటే విన్నాను. ఈ విషయంలో ఇక మా అత్త చెప్పినా ఎవరు చెప్పినా అది కరెక్టే కదా. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకొని నీ బాడీకి నువ్వే ఆ రకంగా చేసుకోవడం కరెక్టేనా అనగానే ఇక కావ్య ఒక్కసారిగా, అంటే మీ అత్త ఈ రకంగా డ్రామా వేస్తుందన్నమాట. నన్ను నిద్ర ట్యాబ్లెట్లు వేసి నన్ను నిద్ర పుచ్చేసి జీవితాంతం ఇక ఆయన లేడు అని చెప్పి బాధలో ఉండిపోవాలని చూస్తున్నట్టుంది. ఏమాడుతున్న కొత్త డ్రామాని నేను ముగింపు పలుకుతాను. ఇంతకాలం నాలో ఒక నార్మల్గా ఉన్న కావ్యను మాత్రమే చూసింది ఆ రుద్రాణి. ఎప్పుడైతే నా భర్త విషయంలో పదే పదే నన్ను గుచ్చినట్టు మాట్లాడుతుంది ఎప్పుడో, ఇలాంటి విషయాల్లో నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అనగానే, స్వప్న మరి ఏం చేస్తావే అనగానే, స్వప్నక్క నువ్వు ఒక చిన్న సహాయం చెయ్యి, రాహుల్కి ఈ పాలు తీసుకెళ్ళి ఇవ్వు. ఈ రాహుల్ పాలు తాగితే గనక అప్పుడు తెలుస్తుంది రుద్రాణి గారికి అనగానే వెంటనే ఇక స్వప్న సరే సరే నేను చూసుకుంటానులేవే అనగానే ఇక ఇంతలోనే స్వప్న వెళ్ళి రాహుల్కి, ఏమండి ఈ పాలు తీసుకోండి, మీకు పని పాట ఎలాగో లేదు కాబట్టి హ్యాపీగా నిద్రపోతారు అని చెప్పి పాలు చేతిలో పెడుతుంది. ఏంటి దీనికి ఈరోజు ఏమైంది అని చెప్పి అనుకునే లోపలే ఇక రుద్రాణి అయితే ఇక కిందికి కావ్య రావటం గమనిస్తుంది. పాలు తాగేసి ఉండొచ్చు, ఇప్పుడేంటి కిందకు వస్తుంది, తూగి మెట్ల మీద నుంచి పడి చచ్చిపోతే బాగుండు, హాయిగా ఉంటుంది అని చెప్పి అనుకునే లోపలే ఇక రాహుల్ అయితే ఇక పాలకి చేతిలో పాలు ఇచ్చేసి స్వప్న కిందకి వస్తూ ఉంటుంది. ఇక పాలు తాగావా కావ్య అనగానే, అయ్యో నేను తాగలేదండి, మీ అబ్బాయి గారికే స్వప్నక్క తీసుకెళ్ళింది, నాకు పాలంటే అలర్జీ కదా, మీకు తెలియక తీసుకొచ్చారు. ఇక రాహుల్ పాలు తాగుతాడు కాబట్టి స్వప్నక్క తీసుకొని వెళ్ళింది, పాలు ఏమీ వేస్ట్ కావలేండి అని చెప్పి కావ్య అనగానే ఒక్కసారిగా, అమ్మ బాబోయ్ అది ఒక్కటా రెండా, ఏకంగా 10 ట్యాబ్లెట్స్ వేశాను, అది గనక తాగితే అంతే సంగతులు అని చెప్పి ఇక వెంటనే పరుగు పెడుతుంది మెట్ల మీదకి. అంతే దెబ్బకి బొక్క బోర్లా పడి కింద పడుతుంది. ఒక్కసారిగా ఇక
కాళ్ళు మెలబడిపోయి మంచాన పడుతుంది. ఇక రుద్రాణి అయితే రుద్రాణి అమ్మ బాబోయ్ అని చెప్పి ఇక అనగానే అందరూ రుద్రాణిని పట్టుకొని బెడ్రూమ్లోకి వేస్తారు. రాహుల్ మమ్మీ అని చెప్పి సగం పాలు తాగి సగం పాలు అక్కడ పెట్టేస్తాడు. మమ్మీ ఏమైంది మమ్మీ, ఏమైంది మమ్మీ అనగానే రేయ్ పాలు తాగేసావా అనగానే తాగాను మమ్మీ, కొంచెమే తాగాను, పూర్తిగా తాగలేదు మమ్మీ, నువ్వు పడిపోయావు కదా మమ్మీ అనగానే ఒరేయ్ ముందు ఆ పాలు వెళ్ళి డస్ట్బిన్లో పడేసే, షింకులో పడేసేరా అని చెప్పి సైగ చేస్తూ ఉంటే ఇక రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఈ పాలు నువ్వు తాగుతావా, తాగాలి కానీ నేను ఎంగిల్ చేసిన పాలు ఏం తాగుతావు అని చెప్పి దగ్గరకు వస్తుంటే రేయ్ నడుం విరిగి మంచాన పడ్డానురా, ఇంతకంటే చెప్పలేను, ఆ పాలెళ్ళి షింకులో పోసే, నీకు దండం పెడతాను అని చెప్పి దెబ్బకి ఇక డాక్టర్ గారు వచ్చి 4 రోజుల పాటు బెడ్ మీదే అన్నీ అని చెప్పేసరికి దెబ్బకి షాక్లో ఇక అలానే ఉండిపోతుంది రుద్రాణి. ఇక కావ్య స్వప్న అయితే బాగా నవ్వుకుంటారు. ఇక స్వప్న అయితే కావ్య చాలా మంచి పని చేశావే, ఇప్పటికైనా నోరు మూతపడి ఒక 4 రోజుల వరకు నీ విషయంలో ఏమి మాట అందు, రాజ్ విషయంలో నోటుకొచ్చినట్టుగా మాట్లాడదు అనగానే ఇక అక్కడి నుంచి కావ్య అయితే కిందికి వస్తుంది. కావ్య నార్మల్గా ఉండటం గమనించి అపర్ణ ఇందిరాదేవి లోపల కూడా మనసులో చాలా నెగిటివ్ అంతా తీసేసి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. కావ్య చెప్పినట్టుగా రాజు నిజంగా బ్రతికుంటే హాస్పిటల్లో ఉంటాడు కదా, కావ్యని అలా వదిలేయడు కదా అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటే ఆ మాటకి ఇందిరాదేవి లేదు, రాజ్కి యాక్సిడెంట్ అయ్యింది, కావ్యకి యాక్సిడెంట్ అయింది, అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు, కావ్య ఒకవేళ తలకి గాయమైతే గతం మర్చిపోయేదేమో, ఒకవేళ స్పృహలోకి రాదేమో, కోమాలో కూడా ఉండిపోవచ్చేమో అన్నారు. మనం భయపడ్డామా, రాజ్ కనపడకపోయేసరికి అందరం రాజ్ చనిపోయాడని ఆలోచనలో ఉన్నాము తప్ప రాజ్ నిజంగా ఎక్కడో బ్రతికే ఉండి వాడు జరిగిందంతా మర్చిపోయాడేమో, అందువల్లే కావ్యని గుర్తుపట్టలేదేమో, ఆ రకంగా ఆలోచించాలి కదా అపర్ణ అనగానే అప్పుడు బల్బెలుగుతుంది అపర్ణకి. నిజమే అత్తయ్య, మీరు చెప్పింది వింటుంటే నాకు నమ్మకం కుదురుతుంది, నా కోడలు సౌభాగ్యం, నా కొడుకు ప్రాణాలు అన్నీ కూడా ఇక నార్మల్ అయిపోయి ఒకప్పుడు ఈ ఇల్లు ఎలా కలకల్లాడుతూ ఉందో అలాగే ఉండాలి అని చెప్పి అపర్ణ కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే కావ్య ఇక బయటికి వెళ్తున్నాను అత్తయ్య అనగానే ఎక్కడికి అమ్మా అని చెప్పి అడగగానే చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను, వంటంతా చేశాను అనగానే కావ్య నువ్వు భోజనం చేసావా అమ్మా అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి. అమ్మమ్మ తిన్నానమ్మమ్మ, ఖచ్చితంగా తిన్నాను, ఎందుకు తినకూడదు, మీ అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నారు, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసేంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేనెందుకు తిండి మానేయాలి, మీరు కూడా భోజనం చెయ్యండి, ఈరోజు ఖచ్చితంగా 1వ తారీఖు, ఈ రోజు నుంచి కరెక్ట్గా 4 రోజులు ఈ లోపల ఆయన బ్రతికే ఉన్నారని మీ కళ్ళ ముందు నుంచో పెడతాను అని చెప్పి కావ్య శపథం చేసి మరీ వెళ్తుంది. ఇక మొత్తానికైతే అప్పు ఇన్వెస్టిగేషన్లో ఇక భయంకరమైన నిజాలైతే బయటపడతాయి అప్పుకి. ఇక కొండలోయల దగ్గర ఇక ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఒక అతను డౌట్ఫుల్గా ఇక అప్పుని చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. అతన్ని పట్టుకొని ఎందుకు భయపడుతున్నావు, ఏం చేస్తావు నువ్వు, ఇక్కడ ఏం జరిగింది ఆ రోజు యాక్సిడెంట్లో అనగానే అమ్మ మీరందరూ పెద్దవాళ్ళు, మేమంతా చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళం, ఇక్కడ నాకు కిల్లీ షాప్ ఉంటుంది, హైవే వైపు నుంచి వెళ్తున్న వాళ్ళందరూ ఇక్కడ కొనుక్కుంటారు, ఆ రకంగానే వాళ్ళు కూడా వాటర్ బాటిల్ కోసం ఇక భార్యాభర్తలు ఇద్దరు దిగారు, ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇక 10 నిమిషాలు కాగానే ఇంతలోనే పెద్ద బుల్లెట్ వచ్చి బండికి తగిలింది, బండి బోల్తా పడింది, నేను భయంతో అక్కడి నుంచి పారిపోవాలని ఇక బెదిరిపోయి వచ్చేసాను. అప్పుడు ఒక అంబులెన్స్ రాకముందే ఒక కారు వచ్చి ఒక అతని బాడీని అయితే పట్టుకుపోయారు. అందులో అబ్బాయో అమ్మాయో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ బాడీని తీసుకుని వెళ్ళిపోతూ అతని ఒంటి మీద నగలన్నీ కూడా ఒక కవర్లో వేసి కింద పడేయడం నా కళ్ళారా చూశాను. అప్పుడు అర్థమైంది ఇక్కడ ఏదో జరిగింది అని. ఆ తర్వాత ఇక నార్మల్గా అంబులెన్స్ వచ్చి 108లో అమ్మాయిని పట్టుకు వెళ్ళారు. ఇది మేడం జరిగింది, కానీ ఆ అమ్మాయి చాలా క్రూరంగా ఆలోచిస్తుందని నాకు అర్థమైంది అనగానే ఏం ఆలోచించింది, ఏం చూసావు నువ్వు అనగానే ఆ బాడీ ఎవరిదో నాకు తెలియదు, కానీ అతన్ని మాత్రం బతికించాలని, అతను తనవాడని, తన జీవితంలో ఎప్పటికీ కూడా ఇక రాజ్ నావాడేనని ఒక పిచ్చిగా అంటూ అరుస్తూ నవ్వుతూ ఉంది. నేను అది చూసి షాక్ అయిపోయాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఇందులో ఇక ఈ రకమైన ఆడవాళ్ళు కూడా ఉంటారని నేను 2-3 రోజులు ఇటువైపు రావడమే మానేశాను.
అది మేడం జరిగింది, దయచేసి ఈ విషయంలో నన్ను లాగద్దు, మీకు చెప్పాల్సిన విషయం అంతా చెప్పాను అనగానే ఇక కావ్య అప్పు చాలా ఆనందపడుతుంది. అంటే బావ బ్రతికే ఉన్నాడనమాట, అక్క చెప్పినట్టుగా బావ బ్రతికే ఉన్నాడనమాట అని చెప్పి చాలా సంతోషపడుతుంది. ఇక వెంటనే సరే ఆ కార్ నెంబర్ కానీ నీకు గుర్తుందా అనగానే లేదు మేడం, కార్ నెంబర్ చూడలేదు, నేను హడావుల్లో నేను చూడలేదు మేడం అనగానే చూడు, అది ఒక ఇద్దరు భార్యాభర్తల బంధమే కాదు, ఒక ఇంటి కుటుంబాన్ని నిలబెట్టిన వాడివవుతావు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మా బావనే. మా బావ లేక మా అక్క అల్లాడిపోతుంది. తను చనిపోయాడని అందరూ అంటుంటే మా బావ బ్రతికే ఉన్నాడని మా అక్క గుడ్డిగా నమ్ముతూ అందరి దగ్గర ఇక మానసిక పరిస్థితి బాలేదన్నట్టుగా ఎన్నో మాటలు అనిపించుకుంటుంది. చూడు, నువ్వు ఒక సాధారణ మనిషిగా ఇంత మాట చెప్పావు, ఆ నెంబర్ కూడా నాకు చెప్తే నేను అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. అదే నువ్వు నెంబర్ ఏమీ లేదని చెప్తే ఖచ్చితంగా కుటుంబమే అల్లకల్లోలు అయిపోతాయి. నీకు తెలుసు కదా లైఫ్ అంటే ఎలా ఉంటుందో అని చెప్పి ఇక అప్పు బాగా కన్విన్స్ చేసేసరికి అతని మనసు మారిద్ది. నిజమే మేడం, మీరు చెప్పింది వింటుంటే చాలా క్రూరంగా ఆలోచించే ఆడవాళ్ళు కూడా ఉన్నారని నాకు అర్థమవుతుంది. పాపం మీ అక్కగారి గురించి చెప్తుంటే బాధ అనిపిస్తుంది. సరే, నాకు గుర్తుంది, ఆ నెంబర్ మీకు చెప్తాను, కానీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం నన్ను పిలవద్దు మేడం, ఆమెను చూస్తుంటే నన్ను భయం వేస్తుంది. నేను గనక మీకు నెంబర్ ఇచ్చానని తెలిస్తే మాత్రం నన్ను చంపేస్తుంది అనగానే పర్వాలేదు, ఈ విషయంలో నేను ఎవరికి తెలియనివ్వకుండా ఉంచుతానని పేరు అని చెప్పి ఇక కార్ నెంబర్ అయితే నోట్ చేసుకుంటుంది అప్పు. ఇక ఈ లోపల కావ్య మొత్తానికైతే హాస్పిటల్కి వెళ్తుంది. మొన్న నా కోసం ఒక అతను వచ్చి బిల్లు కట్టారు కదా అనగానే అవును బిల్లు కట్టారు, ఆయన పేరేంటండి అనగానే అతని పేరు రామ్ అండి అని చెప్పి చెప్పడంతో రామా, ఒకసారి మీ సీసీటీవీ ఫుటేజ్లో అతన్ని నేను చూడాలి అనగానే ఇక వెంటనే కుదరదు మేడం అనగానే ప్లీజ్ అండి, ఈ విషయంలో కాస్త హెల్ప్ చేయండి, నాకు నా భర్త కావాలి, నా భర్త ఇక చనిపోయారా ఉన్నారా అని ప్రశ్నార్థకంలోనే బ్రతకడం కంటే ఆయననే నేను చూశాను అని నిర్ధారించుకోవడం నాకు మంచిది, దయచేసి మీ అమ్మాయి లాంటి దాన్ని అని చెప్పి రిసెప్షన్లో ఇక ఒక అంకుల్ లాంటి అతని వ్యక్తికి బ్రతిమలాడుతూ ఉంటే ఇక మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ అయితే చూడమని చెక్ చేసుకోమని చూపిస్తారు. ఇక అప్పుడు కళ్ళారా చూస్తుంది కావ్య. రాజ్ కావ్యని ఎత్తుకొని ఇక స్ట్రెచ్చర్ మీద కూర్చోపెట్టి ఇక మొత్తానికైతే రాజ్ బిల్లు కట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవటం మొత్తం కూడా చూస్తుంది. ఇక బయట కారులో ఇక రాజ్ ఎక్కడం, కార్ నెంబర్ని కూడా కావ్య నోట్ చేసుకుంటుంది. ఇక ఒక్కసారిగా కొండంత ధైర్యంతో దయచేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ని నాకు ఇస్తారా అనగానే మేడం ఎవరికైతే ఇవ్వము, కానీ మీరు చెప్తున్న మాటలన్నీ విన్నాక అర్థమైంది, మీరు చాలా స్ట్రెస్ఫుల్లో బాధలో ఉన్నారు, ఆ మనిషి బ్రతికే ఉన్నాడు అన్న విషయాన్ని మీ ఇంట్లో అందరికీ చూపించుకోవాలి అంటే చూపించుకోవచ్చు అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన వీడియోని ఇక కావ్యకైతే షేర్ చేస్తారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని వాళ్ళ అమ్మ నాన్నతో రాజ్ గురించి మాట్లాడుతూ ఇక రాజ్ విషయంలో నేను ఎన్ని రోజులు ఓపిక పట్టాలి, రాజ్ ఎవరో అమ్మాయి, ఇక ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటి నుంచి ఆ అమ్మాయికి నాకు ఏదో స్పర్శ తగలడం వల్ల ఆ స్పర్శ నాకు తెలిసిన స్పర్శలా అనిపిస్తుందని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ రాత్రంతా కూడా ఆ అమ్మాయి గురించే నాతో మాట్లాడాడు. ఎప్పుడైనా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటే నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజ్ అయితే దూరం నుంచి ఇక యామిని ఏం మాట్లాడుతుందా అబ్బా అని చెప్పి వింటూ ఉంటే ఆ అమ్మాయిని తెలుసుకోవడానికి యామిని ప్రయత్నం చేస్తాననుకుంటుంది అని చెప్పి అనుకుంటే ఉండే లోపలే డాక్టర్ అయితే వస్తాడు. డాక్టర్ గారు రావడంతో ఇక రాజ్ ఉన్నాడా అని చెప్పి ఇక చుట్టుపక్కల చూస్తూ ఉంటే మమ్మీ రాజ్ అని ఎన్నిసార్లు చెప్తున్నావు, నేను చెప్తున్నాను కదా రాజ్ పేరు ఇక నుంచి రామ్ అని చెప్పి మార్చినా కూడా ఇదేంటి మమ్మీ అనగానే ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ తింటాడు. నా పేరు రామ్ అని నాతో చెప్పి రాజ్ అని పిలవద్దని చెప్తుంది ఏంటి, నా పేరు రాజ్ అయినప్పుడు రామని ఎందుకు పిలుస్తుంది యామిని అని చెప్పి యామిని మీద డౌట్ వస్తుంది రాజ్కి మొట్టమొదటిసారిగా. ఇక మొత్తానికైతే డాక్టర్ గారు రావడంతో డాక్టర్ వచ్చి అమ్మా అది తనకి మెలకువ వచ్చినప్పటి నుంచి తన గతాన్ని తను మర్చిపోయాడని చెప్పి మీరు అంటున్నారు కదా, నా దగ్గర కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్స్ వాడితే ఖచ్చితంగా గతం గుర్తుకొస్తుంది అనగానే ఏంటి గతం గుర్తుకు వస్తుందా అని చెప్పి ఒక్క రకంగా అయిపోతుంది మొహం యామినిది. అదేమ్మా మీరే కదా అన్నారు తనకి గతం గుర్తు రావాలని అనగానే అది ఒకప్పుడు మాట, ఇప్పుడు మాట కాదు,
అసలు మా బావకి గతం గుర్తు రాకూడదు. తన గతంలో ఏం జరిగిందో ఎవరికి ఏమీ తెలియ అవసరం లేదు. మా బావ హ్యాపీగా ఉంటే చాలు. ఆ ట్యాబ్లెట్లన్నీ అవసరం లేదు అనగానే డాక్టర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. చూడండి డాక్టర్, ఇదిగోండి ఈ డబ్బు తీసుకొని నేను ఒక మాట చెప్తాను. ఆ మాట కరెక్ట్గా నాకు చెప్పండి. మా బావకి గతం ఎప్పటికీ గుర్తు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనగానే ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతాడు. డాక్టర్తో పాటు రాజ్ కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ విండో దగ్గర రాజ్ ఇక యామిని మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటాడు కాబట్టి. ఇక రాజ్ ఒక్కసారిగా నాకు గతం గుర్తు రాకూడదా? నా గతం గుర్తుకు వస్తే యామినికి ఏంటి ఇబ్బంది? మరి అలాంటప్పుడు యామిని కావాలని గతంలో తనే ఉన్నదని నాతో చెప్పేదంతా అబద్ధమేనా? అసలు నా గతంలో ఏం జరిగింది? అసలు నేనెవరిని అని చెప్పి ఆలోచన చేస్తూ బుర్ర పగిలిపోతూ ఉంటుంది రాజ్కి. యామిని ఈ పేరు విన్నట్టు అనిపిస్తుంది. అలాగే కళావతి పేరు కూడా వినపడుతున్నట్టే ఉంది. అసలు ఈ కళావతి పేరు నా మైండ్ని ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ చేస్తుంది? ఇక ఆ అమ్మాయిని ఎప్పుడైతే పట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేశానో అప్పటి నుంచి నాకు కావాల్సిన మనిషిలా ఎందుకు అనిపిస్తుంది? ఆ అమ్మాయి ఆ హాస్పిటల్ దగ్గరే ఉండొచ్చు. లేదంటే ఆ అమ్మాయి అడ్రస్నైనా తెలుసుకోవాలి. స్వయంగా వెళ్ళి ఒకవేళ నా ఫ్రెండ్ అయితే నా గతం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక రాజ్ కూడా కరెక్ట్గా అదే హాస్పిటల్కి వస్తాడు. ఇక వెనక దారిలోంచి ఇక ఇక్కడ చూస్తే ఇక ఫోన్లోకి ఆ వీడియో మొత్తం తీసుకొని ఇది ముందు అత్తయ్య వాళ్ళకి చూపించాలి. అత్తయ్య వాళ్ళ మనసుని సెట్ చేయాలి. తర్వాత ఇక ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ఫోన్ నెంబర్ ఉంది, కారు నెంబర్ ఉంది కాబట్టి అప్పుకి నెంబర్ ఇచ్చి ఖచ్చితంగా అడ్రస్ తెలుసుకుంటాను అని చెప్పి కావ్య వెళ్ళిపోతూ ఒక్కసారిగా రిసెప్షన్లో ఆగుతుంది. నా గురించి కానీ మళ్ళా అతను వస్తే ఈ అడ్రస్ ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి అడ్రస్ ఇవ్వగానే ఇక హాస్పిటల్లో వాళ్ళు అడ్రస్ని తీసుకుంటారు. కావ్య ఇంటికి బయలుదేరుతుంది. ఇక కావ్య ఇటువైపుగా వెళ్ళగానే వెనక నుంచి రాజు వస్తాడు. ఇక పరుగున రిసెప్షన్ దగ్గరికి రాగానే అది మీరు అనగానే నేను అనగానే మీ పేరు రాజా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. లేదు, నా పేరు రాజ్ కాదు రామ్ అనగానే లేదు, మీరు రాజే. ఇదిగో ఇప్పుడే మీ వైఫ్ వచ్చింది. ఆ రోజు మీరు మీ వైఫ్ని అడ్మిట్ చేసి మీరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ వైఫ్ ఎంత బాధపడిందో నిజానికి చెప్పాలంటే అలాంటి వైఫ్ దొరకడం మీ అదృష్టం. యాక్సిడెంట్ అయ్యి తను ఇక చాలా సివియర్గా ఎంతో పెద్ద యాక్సిడెంట్లోంచి బయటపడింది. అయినా కూడా మీ గురించి తప్పించిపోతుంది. మీరేనంట కదా అతని భర్త అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీరేం మాట్లాడుతున్నారు అనగానే నిజం మాట్లాడుతున్నాను సార్. మీరు ఆ రోజు అడ్మిట్ చేసి వెళ్ళిన తర్వాత ఆమె మీకోసం చాలా బాధపడింది, మొత్తం వెతికింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారనే నమ్మకంతో అడ్రస్ కూడా ఇచ్చింది. కావాలంటే మీరు ఆ అడ్రస్కి వెళ్ళండి, మీ వైఫ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి ఇక అక్కడ ఉన్న రిసెప్షన్ దగ్గర ఉన్న అతనైతే ఇక కావ్య అడ్రస్ ఇవ్వగానే రాజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. నేను ఆ కళావతిని అర్జెంటుగా కలవాలి. ఆమె నా భార్య, నేను అతని భర్తన, నా పేరు రాజా అని చెప్పి కొన్ని నిజాలు మాత్రమే తెలుసుకొని ఇక అక్కడి నుంచి అడ్రస్ చూస్తాడు. ఇక దుగ్గిరాల వారి ఇల్లు, ఇక సుభాష్ గారి అని చెప్పి సుభాష్ అపర్ణ వాళ్ళ హౌస్ అని చెప్పి అడ్రస్ మొత్తం కూడా చూసేసరికి ఇక ఆ పేర్లు ఆ ఇల్లు మొత్తం కూడా ఇక రాజ్కైతే కనబడుతూ ఉంటుంది. ఇంతలోనే రాజ్ ఫాస్ట్గా ఇక నడవడం వల్ల రాజ్ ఒక్కసారిగా జారిపోవటం జరుగుతుంది. రాజ్ జారిపోయి మెట్ల మీద నుంచి దొర్లిపోతూ ఉంటాడు. 10 మెట్లు దొర్లిపోతూ కింద పడగానే తలకి అక్కడ ఒక చిన్న ఇనపరాడ్డు ఇక గట్టిగా తగలడం వల్ల రాజ్ దెబ్బకి స్పృహ కోల్పోతాడు. ఒక్కసారిగా హాస్పిటల్ రిసెప్షన్ అందరూ కూడా వచ్చి పాపం ఇతనికి గాయాలయ్యాయి, స్పృహ కోల్పోయారు, నర్స్ ఇతన్ని అడ్మిట్ చేయండి అని చెప్పి ఇక ఆ అమ్మాయి ఇందాకే వచ్చింది కదా ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇతని గురించి చెప్దాం అనగానే ఇంతలోనే ఇక కావ్య అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఫోన్ అయితే ఇక పట్టించుకోదు. ఎప్పుడెప్పుడు రాజుని ఇంట్లో చూపించాలా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. మరొక పక్క ఇక రాజ్ విషయంలో ఇక యామిని అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రాజ్ ఎక్కడ? రాజ్ కనిపించట్లేదు మమ్మీ, నా రాజ్ నాకు కావాలి, రాజ్ లేకపోతే నేను బ్రతకలేను మమ్మీ, నేను బ్రతకలేను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజ్ని
ఇక రూమ్లోకి తీసుకొని వెళ్ళి సిలైన్ ఎక్కి ఇక మొత్తానికైతే రామ్ స్పృహలోకి రాజ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి డాక్టర్లు ఎదురు చూస్తూ ఉండగానే ఇంతలోనే ఇక కావ్య అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇక అపర్ణ అందరూ కూడా కావ్య మొహంలో ఆనందం చూసి అత్తయ్య గారు నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, ఆయన బ్రతికే ఉన్నారు అత్తయ్య గారు, మీకు గర్భశోకం లేదు, ఆయన బ్రతికే ఉన్నారమ్మమ్మ, మీ మనవడిని చూడండి అని చెప్పి ఇక స్ట్రక్చర్ మీద కావ్యని హాస్పిటల్లో పరుగున ఇక జాయిన్ చేసిన మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూపిస్తుంది. అంతే ఇల్లు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. రాజుని ఆ రకంగా ప్రాణాలతో చూసిన అపర్ణ అయితే సంతోషంతో ఇక రాజ్ అని చెప్పి కళ్ళ వెంట ఆనంద బాష్పాలతో చూస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య, ఈ సుభాష్ అందరూ కూడా రాజుని చూసి చాలా ఎమోషనల్ అయిపోతారు. నేను చెప్పాను కదా అనగానే రాజ్ మన రాజే, మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడమ్మా, రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి సుభాష హడావుడి పడిపోతూ ఉంటే ఇక అప్పుడే కరెక్ట్గా రాజ్ ఇక గుమ్మంలో ఎక్కడికి వెళ్ళలేదు డాడీ అని చెప్పి గుమ్మంలో నుంచుంటాడు. ఒక్కసారిగా కావ్య, దుగ్గిరాల కుటుంబం షాక్ తింటుంది. అందరూ రాజు వంక చూసేసరికి రాజు లోపలికి రావడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే ఒరి రాజ్ అని చెప్పి అపర్ణ ఏమండి అని చెప్పి కావ్య దగ్గరకు వెళ్ళగానే కావ్యని అపర్ణని పట్టుకొని మమ్మీ నాకేం కాలేదు మమ్మీ, నేను నార్మల్గానే ఉన్నాను, కళావతి నీకేం అవ్వలేదు కదా అనగానే ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఆ రోజు హాస్పిటల్లో నన్ను జాయిన్ చేసి ఎక్కడికి వెళ్ళారండి అనగానే ఇక అప్పుడు రాజ్ అప్పుడు చెప్తాడు, కళావతి నీకు విషయం తెలియదు కదా, నిజానికి చెప్పి ఉంటే బాగుండేది, చెప్పకపోవడం నా తప్పే మమ్మీ, నేను ఒక దుర్మార్గురాల్ని సైకోని కాలేజ్ డేస్ అప్పుడు ఇష్టపడ్డాను. అది చాలా క్రూరంగా కళావతిని చంపాలని ప్లాన్ చేసి యాక్సిడెంట్ చేయించింది. చివరాఖరికి నాకు గతం మర్చిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది. గతాన్నంతా మర్చిపోయి దాని దగ్గరే ఉంటున్నాను. ఈరోజు నా మనసు ఎందుకో కీడు శంకించింది. హాస్పిటల్లో కళావతిని జాయిన్ చేసినప్పుడు నాకు గతం గుర్తులేదు, కానీ కళావతి స్పర్శ నాకు గుర్తుండటం వల్ల కళావతి గురించి ఏదన్నా విషయం తెలుస్తుందేమోనని హాస్పిటల్కి వచ్చాను. కానీ నాకు అప్పటికి కూడా మన కుటుంబం మనం ఎవరు గుర్తురాలేదు మమ్మీ, కానీ ఆ దేవుడు నాకు గతం గుర్తొచ్చేలాగా జరిగింది. నా తలకి గాయాన్ని నా తల దగ్గర మళ్ళా గాయం అవడం వల్ల నాకు స్పృహలోకి వచ్చి యాక్సిడెంట్ నుంచి కళ్ళు తెరిచి ఇదిగో ఇలాగా వెంటనే మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి ఇక్కడికి వచ్చేసాను మమ్మీ, నాకేమీ జరగలేదు, నేను బ్రతికే ఉన్నాను మమ్మీ అని చెప్పి రాజ్ నిలువెత్తు సాక్ష్యంతో ఇక మాట్లాడుతూ ఉండటం ఇంట్లో అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందరూ కూడా రాజు దగ్గరికి వచ్చి రాజుని సోఫాలో కూర్చోపెట్టి రాజుని చాలా దగ్గరగా తీసుకొని చాలా బాధపడుతూ చాలా ఒకవైపు ఆనందపడుతూ అపర్ణ నా కావ్యని చాలా బాధ పెట్టాను, కావ్య నన్ను క్షమించమ్మా, రాజుకి పూజలన్నీ చేసి చాలా పాపాన్ని మూట కట్టుకునే వాళ్ళం అనగానే ఇక వెంటనే దూరం నుంచి బయట నుంచి చూస్తూ ఉంటుంది రుద్రాణి. రాజ్ బ్రతికే ఉన్నాడు, ఏంట్రా ఇదంతా, జీవితంలో ఎప్పటికీ మనకి మంచి రోజులు రావా, ఈ రాజ్ సరాసరి ఇంటికి వచ్చేశాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి ఇక రుద్రాణి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పు సరాసరి యామిని ఉన్న అడ్రస్కి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే యామిని అయితే నేను ఆ రాజ్ నా దగ్గర లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను, మీరే ఏదో చెప్పుంటారు డాడీ, మీకే ఇష్టం లేదు, మొట్టమొదటి నుంచి మీకు నా మీద ఇష్టం లేదు, రాజుని నన్ను విడదీయాలని చూస్తున్నారు, మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి ఇక వాళ్ళ నాన్న మీద హత్యా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక అప్పు వెంటనే వెళ్ళి ఇక పోలీసులతో యామినిని అరెస్ట్ చేస్తుంది. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండకూడదు, నువ్వు ఒక సైకోవి, నీకు ఒక ట్రీట్మెంట్ ఇప్పించాలి, కన్న తల్లిదండ్రుల మీదనే చంపాలని చూస్తున్నావంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు, మా బావ నీకు కావాలా, సిగ్గులేదు, మా బావకి పెళ్ళయ్యి భార్య కూడా ఉంది, స్వయంగా మా అక్కే, నువ్వు ఎన్ని చేసినా ఎవరు చేసినా దేవుడు అనేవాడు ఆ బ్రహ్మముడిని ఎప్పటికీ కూడా ఆ ముడి తీయలేరు, అందుకే బావకి గతం మొత్తం గుర్తుకు వచ్చి మా ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో చూస్తావా, నీ సైకో తత్వాన్ని ఇంకా ఎక్కువ సైకోలాగా మారిపోతావా,
అని చెప్పి యామిని చంప చెళ్ళు మనిపించి జుట్టు పట్టుకొని పోలీస్ జీబులో కూర్చోపెడుతుంది అప్పు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య అయితే